నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా శ్రవణం చేయాలి, ఆ తర్వాత ఎలా మననం చేయాలి, ఆ తర్వాత ఆ ధ్యాసలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం. తర్వాత చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇంట్రడక్షన్. ఏం చేసినా ముందు విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అంటే ఇంకా కాంటెంప్లేట్ చేసుకోవాలంటే డీప్గా ఏంటి, దానివల్ల ఏంటి ఈ ప్రాబ్లం, ప్లాన్ బి ఎట్లా అంటారు కదా. అలా అన్నీ చేసుకున్న తర్వాత సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేస్తూ అల్టిమేట్ ఏంటి, దేనికోసం మనం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. ఇటు భౌతికం తీసుకున్నా, ఆధ్యాత్మికం తీసుకున్నా. నిజం చెప్పాలంటేనబ్బా, ఎక్స్టర్నల్, ఇంటర్నల్, భౌతికం, ఆధ్యాత్మికం అంటూ ఇన్ని లేవు. ఉన్నవి నిజం చెప్పాలంటే రెండే రెండు. ఈరోజు మార్నింగ్ కూడా వండర్ఫుల్ థాట్, అంటే రోజు వస్తూనే ఉంటాయి కానీ అప్పటికప్పుడు మనం పేపర్ మీద పెట్టి మనం గుర్తుపెట్టుకునేంత అవగాహన ఉండదు. కాకపోతే నిజం చెప్పాలంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను మాట్లాడుతున్నాను అన్నాను. మాట్లాడుతున్నది దేంతో మాట్లాడుతున్నాను? నాది అనేటువంటి శరీరంతో మాట్లాడుతున్నాను. అంతే కదా జరుగుతున్నది. నేను తిన్నాను, నేను అనేది లోపల ఉన్నటువంటి నా జ్ఞానం. తినడం ఎక్కడ జరిగింది? శరీరం ద్వారా జరిగింది. అంటే మన దగ్గర ఉన్నదేంటి మరి? ఈ నేను అనేటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాణంలో నుంచి వచ్చింది. అంతే కదా. ఫస్ట్ అన్మానిఫెస్ట్ ఏరియా అయినటువంటి ఒక శక్తి నుంచి వ్యక్తమైందంతా కూడా లైఫ్ అంటే ఏంటి? ఫస్ట్ వ్యక్తమైంది ప్రాణం అంటే కదలిక, జస్ట్ మూమెంటు ప్రాణం. ఆ ప్రాణంలో నుంచే ఆ ప్రాణం గురించి తెలిసిందే జ్ఞానానికి తెలిసింది. ప్రాణము ఉందని ఎవరికి తెలుసు? జ్ఞానానికి తెలుసు. దేనికి ఉంది? అనుభవం కోసం ఉంది. అంటే అర్థం ఏంటి? మన శరీరం ఉంది, నామరూప క్రియలు అన్నాడు. నామరూప క్రియలు ఏంటి? ఏంటి నామం అంటే నా ఆలోచన, రూపం అంటే నా ఆబ్జెక్టు, క్రియ అంటే నేను చేసేది. అంటే ఏంటి? ప్రాణశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, వాట్ ఎవర్ ఇట్ మే బి. నా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్నారు. నిజం చెప్పాలంటే వేదాలు మొత్తం నిలబడిందంతా మూడు విషయాల మీదనే. ఏంటి? ఇచ్ఛ భౌతికం, తమోగుణం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. క్రియ శరీరం, భౌతికం. ఆ తర్వాత జ్ఞానం, ఇచ్ఛాశక్తి అంటే కోరిక, రజోగుణం. ఎక్కడ మళ్ళీ క్రియ, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. జ్ఞానం ఎక్కడ? మన దగ్గర ఉన్నటువంటి మన ఆలోచనలు, నేను అనేటువంటి జ్ఞానం. అంటే ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి నిజం చెప్పాలంటే? లోపల నేను అనేటువంటి ఒక జ్ఞానం ఉంది. ఆ తర్వాత ఇంకేముంది? నాది అనేటువంటి ఒక శరీరం ఉన్నది. ఈ జ్ఞానం ఇప్పుడు నేను అనేటువంటి ఈ జ్ఞానం నాకు తెలుస్తోంది. దేనివల్ల తెలుస్తోంది? ప్రాణం ఉండబట్టి తెలుస్తోంది. అంటే మన దగ్గర ఏమున్నాయి? ఫస్ట్ ప్రాణం వ్యక్తమైంది. ప్రాణం ఉందని జ్ఞానానికి తెలిసింది. జ్ఞానం అంటే బుద్ధనండి, లేకపోతే వాటెవరికి మేము బుద్ధికి తెలిసింది. బుద్ధి తర్వాత ఈ జ్ఞానం అవసరమా కాదా అని మనసుకు సంకల్ప వికల్పాలు వచ్చాయి. శరీరం ద్వారా చేయడం జరిగింది అహంకారం. మొత్తం దీన్నే అంతఃకరణ అన్నారు. మన ఋషులు చెప్పింది కూడా శరీరం అనేది కదలదు, మెదలదు, మార్పులు లేవు. అంతే కదా. ప్రకృతి వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. 6 రకాలుగా ఇది మార్పులు జరుగుతుంది. చివరి మార్పు ఏంటి? మరణం. అలాగే మారకుండా ఉన్నటువంటిది ఏంటి? లోపల ఉన్నటువంటి నా జ్ఞానం, అది మారదు. అందుకని వాళ్ళు ఏం చేశారు? దాన్ని ప్రిన్సిపల్గా పెట్టుకొని జ్ఞానానికి చావు లేదు. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే సోల్ అని గోలగా అంటుంటారబ్బా. సోల్ అంటే ఏంటి? జ్ఞానం. నేను అనేటువంటి జ్ఞానం. నాది దేహాత్మ, నాది శరీరం అనే జ్ఞానం. ప్రాణాత్మ, నాది ప్రాణం అనేటువంటి జ్ఞానం. జీవాత్మ, నేను జీవం అనేటువంటి జ్ఞానం. లేదు నేను ప్రత్యేగాత్మ, లోపల నా దగ్గర ఉన్నటువంటి ఈశ్వరతత్వం అనేటువంటి జ్ఞానం. ఇంకా ఏంటి? పరబ్రహ్మ, నా దగ్గర ఉన్నటువంటి సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానం. ఎక్కడుంది ఈ జ్ఞానం? జ్ఞానం అంటే ఇది మళ్ళీ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అంతా జ్ఞానమే. అంటే ఏంటి? నిజం చెప్పాలంటే ఈ ఈ ఈ జ్ఞానం ఏంటి? మన జ్ఞాపకం. అంతే కదా. ఇప్పుడు నాకు భౌతికంగా కొన్ని ఆలోచనలు వస్తున్నాయి, కొన్ని జ్ఞాపకాలు వస్తున్నాయి. మళ్ళీ ఎక్కడో భగవతత్వం ఉన్నది, అది అర్థం చేసుకుందాము, మనం మంచిగా ఉంటే వస్తున్న ఆనందము తెలుస్తుంది. అంటే అర్థం ఏంటి? నా ఆలోచనకు అందుతున్నది అంటే ఏంటి? అవి 100% ఉండి ఉండవచ్చు. అంతే కదా. నా అనుభవంలో లేదే నాకు జ్ఞానం ఉండే అవకాశం లేదు. అంటే జ్ఞానం అంటే ఇది మళ్ళీ అల్టిమేట్ నా అనుభవమే జ్ఞానం. అందుకని అందరూ ఏం చెప్తున్నారు? నీలో ఉన్నదే నువ్వు చూస్తావమ్మా అంటే నా మనసులో థీము నా శరీరమే అని భావించాననుకో, నేను పక్క వాళ్ళని శరీరంగా చూస్తాననుకో, అప్పుడు నేను ఎలా చూస్తాను? వాడు పొట్టి, వీడు పొడవు, ఇవి తెలుపు, ఇవి నలుపు, వీళ్ళ రంగది చూస్తాను.
నా మనసులో థీము కొంచెం మనసుకు మంచి ఆలోచనలు ఉండేటువంటి వ్యవహారం ఉందనుకో, అప్పుడు వాడు మంచివాడు, వాడు చెడ్డవాడు, వీడు మంచి గుణవంతుడు, వాడు మంచి గుణవంతుడు కాదు, వీడు చేసే ప్రతి పని మంచిగా ఉంటుంది అని ఆ రకంగా చూస్తాను. నా థీమ్ ఇంటలెక్చువల్గా ఉందనుకోండి, అంటే ఏంటి, నా బుద్ధికి వివేకం ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాను నేను, వీడు తెలివితేటలు ఉన్నవాడు, వీడు తెలివితేటలు లేనివాడు అన్నట్టు చూస్తాను. అంటే ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ ద్వంద్వాలే. ఈ ద్వంద్వాలన్నీ ఎక్కడున్నాయి, మన మనసుకే ఉన్నాయి. మరి ద్వంద్వాలు లేని పరిస్థితి ఏంటి, మన జ్ఞానం ద్వంద్వం కాదు. ఎందుకు, దానికి రెండు రూపాలు నామాలు లేవు కదా. ఇప్పుడు మన 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 ఏమంటారు కానీ, మన వేదాలు రాసినటువంటి ఋషులు కానీ, తర్వాత మన ఉపనిషత్తుల ఋషులు కానీ, వాళ్ళు చెప్పింది కూడా అంతే. ఏం చెప్పారు, మూడు విషయాల మీద వాళ్ళు ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్న నిలబడ్డారు. ఏంటవి, మనిషి శరీరం ద్వారా పనిచేసేది తమో గుణం, ఆలోచన చేసేది రజోగుణం, పనిచేసేది రజోగుణం, ఆలోచించి చేసేది సత్వగుణం. ఈ 3 గుణాలే ఉన్నాయి. ఈ ఏంటి, తమో గుణం స్థూల శరీరం, రజోగుణము వచ్చేమో సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మళ్ళీ ఏదో ఆలోచనలు అన్నారు. అంటే ఎంతసేపు చెప్పినా అయింది వాళ్ళ మహానుభావులు, ప్రకృతి అంటే గుణాలు అని అర్థం. ఈ భూమి మీద దేని చూసినా ఈ 3 గుణాలు ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి, భగవద్గీత మాట్లాడుతున్నాం. అసలు మన సమస్య కారణం ఏంటి, నేను అనేటువంటి జ్ఞానాన్ని మనం మర్చిపోయినాం. అంటే ఏంటి, నేను అనేటువంటి జ్ఞానమే భగవతత్వ స్థితి అనొచ్చు, లేదంటే పరమాత్మతత్వం అనొచ్చు, లేదంటే ప్రత్యేగాత్మ అనొచ్చు, మన ప్రజ్ఞ అనొచ్చు. ఇవన్నీ విషయం మనకి ఉంది, గుర్తుంటుంది. కానీ ఏంటి, అది ముఖ్యం అనేటువంటి విషయాన్ని మనం దాటిపోయి ఈ శరీరంతో తాధ్యాత్మం చెందటం మొదలుపెట్టాం. శరీరం అంటే ఏంటి అంటే, మన దగ్గర ఉన్నవి 2, లోపల నేను అనేటువంటి జ్ఞానం, 2 నాది అనేది. ఈ నాది అనేటువంటి జ్ఞానము నేను కలిపి మధ్యలో ఉన్నటువంటి ప్రాణం ఉంది కదా, ఆ ప్రాణం ఉండబట్టే ఈ నేనుకు తెలుస్తోంది, నాది పనిచేస్తోంది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నాది అంటే ఏంటి, నా శరీరం, నా ఇంద్రియాలు, నా ఇష్టాలు అయిష్టాలు, నా కోరికలు, నా గొప్పతనం, నా అందం, నా ఆనందం, నా స్వార్థం, ఇదే గోలం. ఎక్కడికో పోతే ఏదో వస్తుంది, ఆనందం అనుభవిస్తానని అనేటువంటి విషయంతో విషయానందంగా పరిగెడుతూ ఉంటారు. అది కొనుక్కుంటే ఆనందం, ఇది తింటే ఆనందం, జస్ట్ అవి తాత్కాలికం అనేటువంటి విషయం లోపల ఉన్నటువంటి జ్ఞానానికి మనసు శుద్ధిగా అందనే అందదు. మన ఋషులు ఏం చెప్పారు, ముందు నీ మనస్సుని, నీ బుద్ధిని, చిత్తాన్ని, నీ అంతఃకరణని శుద్ధి చేసుకో, సత్యం గ్రహిస్తావు. అప్పుడు నీ ఆనందం ఎట్లా ఉంటుంది, ఒక వస్తువుతో కానీ, ఒక విషయంతో కానీ, ఒక మనిషితో కానీ సంబంధం లేకుండా ఉండేటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటావు. అప్పుడు మనం ఏమైనా శరీర శ్రమ చేయాలా, అక్కర్లా. పోనీ ఏదైనా మానసికంగా ఆలోచించాలా, ఏం అక్కర్లా. అంటే ఈ 2 లేకుండా కూడా నేను వండర్ఫుల్గా ఆనందాన్ని ఎక్స్ప్లోర్ చేయగలగడం. ఆ ఆనందాన్ని ఎక్స్ప్లోర్ చేసే తత్వాన్ని ఎప్పుడు చేస్తాం, మనం హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే చేస్తాం. మనకి మనసులో ఏదైనా టెన్షన్ ఉంటుంది, నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి, ఎట్లా మనం హ్యాపీనెస్ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇప్పుడు మన మనసులో ఇన్ని లక్షణాలు ఉండవు. ఉంటే దుఃఖం ఉంటుంది, లేదంటే హ్యాపీనెస్ ఉంటుంది, లేదంటే స్తబ్దుగా ఉంటుంది. అందుకని మనం హ్యాపీనెస్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు అదే డివినిటీ అన్నాడు. ఎందుకు డివినిటీ అన్నారు, అప్పుడు మనకి ఆలోచనలు లేవు. అంటే మనకు ఆలోచన ఉన్నంత వరకు నా మనస్సు, నా శరీరం, నా కోరికలు పనిచేస్తూ ఉన్నాయి. నా మనసుకు, నా ఆలోచనలు, కోరికలు ఏమీ లేనప్పుడు అది కనుక నిర్వికల్పంగా నిశ్చలంగా ఉంటే భగవతత్వం యొక్క ప్రాసెస్ మన ద్వారా జరిగిపోతూ ఉంటుంది. ఇదే చెప్పారు భగవద్గీతలో, ఇంకేం చెప్పాల. మరి ఇన్ని బాగానే చెప్పారండి, కడుపు నిండిన వాళ్ళు ఎన్నైనా చెప్తారు. మరి ఎట్లా ఆ స్థితికి వచ్చేది అంటాడు. ఎట్లా ఆ స్థితికి రావాలనేటువంటి విషయాన్ని, ఎలా మనం అనుభవానికి తెచ్చుకోవాలనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీత చెప్పింది. మన విషాదానికి కారణం నాది అనేటువంటి అహంకారం, మమకారం. అంటే ఏంటి, అటాచ్మెంట్, డెల్యూషన్. ఎక్కడన్నా చూడండి, ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. ఎందుకు, వాళ్ళ మాట అవతల వెళ్ళలేదనుకోండి పిచ్చ కోపం వస్తుంది. బేసిక్ ఏంది, సత్వగుణంలో ఎవరి మాట ఎవరు వినరు, ఎవరి మీద ఎవరికి హక్కు లేవు, ఎవరి గోల వాడితే, ఎవరి సంస్కారానికి అనుగుణంగానే వాడు ఆలోచన చేస్తాడు. అందుకని వీళ్ళు ఏం చెప్పారు, 3 గుణాలని చెప్పారు. అంటే ఏంటి, ఒకవేళ పెద్ద గొప్ప పండితులింట్లో పుట్టినా వాడికి తమో గుణతత్వం ఉంటే వాడి మనసు వెళ్ళి ఆ జ్ఞానంతో లింక్ కాలేడు, అక్కడ ఫిట్ అవ్వలేడు. అందుకని ఆ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడో ఏదో పని చూసుకోవడానికి వెళ్ళిపోతాడు. అంటే ఏంటి, వాళ్ళ గుణాలకు అనుగుణంగా, వాళ్ళ స్వభావాలకు అనుగుణంగానే వాళ్ళు పనులు ఎన్నుకుంటారు. ఆ పనులకు అనుగుణంగానే ఫలం వస్తుంది, దానికి అనుగుణంగానే మళ్ళీ వాళ్ళు ముందుకో వెనక్కో వెళ్ళడం జరుగుతుంది. ఇదే విషయాన్ని చెప్పారు. దానికి అందుకని ఏం చెప్పాడు భగవాను, నువ్వు డైరెక్ట్గా వెళ్ళలేవయ్యా, నిష్కామ కర్మతో మొదలుపెట్టి భగవతత్వం ఒకటే ఉందనేటువంటి సింగిల్ పాయింటెడ్నెస్కి వచ్చి నీ ఇంద్రియాలను కట్టడి చేసినప్పుడు నువ్వు జ్ఞానస్థితికి వస్తావు. జ్ఞానం అంటే కూడా ఏం లేదు, అంతా ఆ నిరాకారమైనటువంటి వ్యక్తమైనటువంటి 24 తత్వంలో ఉన్నటువంటి నీ శరీరము, క్షేత్రము, దీంట్లో ప్రతి క్షేత్రంలో ఉన్నది భగవతత్వమేనని చెప్తూ దాన్ని నువ్వు కనుక్కోవాలంటే 3 గుణాలు దాటాలి, అవసర లక్షణాలు దాటాలి. ఆ తర్వాత ఏంటి, దాని మీద శ్రద్ధ పెట్టుకోవాలి, అప్పుడు నువ్వు ఆ స్థితికి వస్తావు అని చెప్పి ఇప్పుడు మనం ఏం చదువుతున్నాము, 18వ చాప్టర్ ఎండ్ పోర్షను మోక్ష సన్యాస యోగంలో
ఉన్నాం. అసలు సన్యాసం అంటే ఏంటి, అసలు త్యాగం అంటే ఏదో చెప్పవయ్యా అంటాడు. త్యాగం అంటే ఏం లేదయ్యా, కొంతమంది అసలు ఏ పని చేసిన దోషం ఉంది, అసలు ఆ పనులే చేయాల్సిన అవసరం లేదని కొంతమంది అంటారు. కొంతమంది ఏంటి, పనులు చేయక తప్పదు కాబట్టి పని చేయండి, ఫలం మాకు వదిలేసేయండి, మీరు ఫలం పట్టించుకోవాలని కొంతమంది అంటారు. ఏమైనా మళ్ళీ ఈ త్యాగాల్లో కూడా రజోగుణం, తమోగుణం, సత్వగుణ త్యాగాలు ఉన్నాయి. సత్వగుణంలో ఏంటి, సత్వగుణ త్యాగంలో ఏమీ ఆశించే వ్యవహారం ఏమి ఉండదు. ఆ తర్వాత ముందు చూపు ఉంటుంది, శాంత స్వభావం ఉంటుంది, తర్వాత కాంటెంప్లేషన్ ఉంటుంది, ఎంక్వైరీ చేస్తారు, విషయాన్ని అర్థం చేసుకుంటారు. అదే రజోగుణంలో వచ్చేటప్పటికి ఎక్కడ పేరు ప్రతిష్టలని పరిగెడతారు. తమో గుణంలో వచ్చేసేటప్పటికేమో అసలు ఏం చేస్తున్నారో అర్థం కాదు, ఎందుకంటే చేసిన తప్పే చేసుకుంటూ పోతారు, ముందు చూపు ఉండదు అని చెప్తూ ఇప్పుడు మనం ఏమి అసలు కర్మ అంటే ఏంటి అంటే, మొత్తం మన దగ్గర కర్మ చేయడానికి 5 లక్షణాలు ఉండాలి. ఏంటి, శరీరం అధిష్టానం ఉండాలి, దాంతోపాటు మనకి ఇంద్రియాలు ఉండాలి, ఒక చేసే పని మీద ఇష్టం ఉండాలి, ఏం చేయబోతున్నామో విషయం గ్రహించుకోవాలి, ఇదంతా కర్మ అని చెప్పారు. నిన్న మనం ఏం చదువుకున్నాము, ఈ సత్వతమ రజోగుణాలకు అనుగుణంగానే వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళకి విభజన జరిగింది. ఇప్పుడు నిన్న మనం సత్వగుణం చదువుకున్నాం. సత్వగుణంలో ముఖ్యమైన లక్షణాలు ఏంటి, ఏముంటాయి సత్వగుణంలో? సత్వగుణంలో వచ్చేసేటప్పటికి తర్వాత మనస్సుని, ఇంద్రియాలని కట్టడి చేసుకుంటారు, క్షమించే లక్షణం ఉంటుంది. తర్వాత అసలు ఏంటి, శాస్త్రాలు ఏం చెప్పాయి, వేదాలు ఏం చెప్పాయని వాటి గురించి విచారణ ఉంటుంది. ఆ తర్వాత సరళంగా ఉంటుంది జీవితం. అంటే ఏంటి, నాకు అవి కావాలి, ఇవి కావాలి, నేను మోసం చేసినా వాటిని సంపాదించి అనుభవించాలనేటువంటి తాపత్రయం ఉండదు. ఎంత చెడ్డ విషయాలు చూసినా కానీ కోపం పెట్టుకోరు, క్షమించే లక్షణం ఉంటుంది. ఇవి సత్వగుణంలో ఉన్న లక్షణాలు. దానికి అనుగుణంగానే వర్ణ విభజన జరిగింది అంటాడు. అంటే ఏంటి, ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు మాత్రమే ఆ వర్ణంలోకి ఫిట్ అవుతారు. మళ్ళీ అక్కడికుండి రోజు పిచ్చి పనులన్నీ చేసి ఆ తర్వాత ఏంటి, ధర్మం తెలియకుండా, ఎవరికి బ్రహ్మజ్ఞానం గురించి చెప్పే విషయం లేకుండా, దాని మీద స్టడీ చేయకుండా, తర్వాత డిసిప్లిన్డ్ ఫుడ్డు, జీవన సరణి లేకుండా ఉంటే వాళ్ళు అక్కడ పుట్టినా వాళ్ళ ఆ స్థితిలో ఉన్న వాళ్ళు కాదు అని చెప్తున్నాడు. అంటే ఏంటి, మన భగవద్గీతలో చెప్పింది ఒక కులం వాడు తక్కువ, ఒక వర్ణం వాడు ఎక్కువ అనేటువంటి విషయం చెప్పలా. అందరం భగవతత్వంలో నుంచే వచ్చాం. కాకపోతే వాడి స్వభావానికి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తన చేసుకుంటూ ఉంటారు. స్వభావాన్ని మార్చుకుంటే వాళ్ళు కూడా ముందుకు వెళతారు. స్వభావాన్ని ఎలా మార్చుకోవాలనేటువంటి విషయాన్నే మనకి భగవద్గీత చెప్పడం జరిగింది. నిన్న మనము సత్వగుణ లక్షణాలు నిన్న చూసుకున్నాము. ఈరోజు ఏంటి, ఈరోజు తర్వాత 40 అయిపోయింది, 41, 42 చదివాం. 43 చూడండి. అంటే ఏంటి, రెండో లక్షణం ఏంటి, రాజరికానికి సంబంధించిన లక్షణం ఉందన్నారు కదా. శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమునందు వెన్నుచూపకుండుట, దానాలనిచ్చుట, స్వామిభావంతో ప్రజలను దర్భప్రాయులుగా చేయుచు పరిపాలించుట మొదలగునవన్నీ క్షత్రియుల స్వాభావిక కర్మలు. అంటే ఏంటి, వర్ణాశ్రమ ధర్మంలో మొట్టమొదటి ఏంది, ఎవడైతే విచారణ చేసి బుద్ధిని కుశలత పెట్టుకుంటాడో వాళ్ళు కూడా సమాజాని కోసం ఉపయోగపడేవాళ్ళు కనుక అయితే, వాళ్ళు మంచిగా కనుక ఉంటే వాళ్ళని వ్యాపించినట్టే, వాళ్ళ మనసు వ్యాపింపచేసుకున్నటువంటి వాళ్ళు అని చెప్పి ఆ పేరు పెట్టాడు. అంతకు తప్ప ఇంకేం లేదు. రెండో పేరు ఏం పెట్టాడు, క్షత్రియులు అన్నాడు. క్షత్రియులు అంటే ఏంటి, ధైర్యము, రక్షించే లక్షణము, స్వార్థం లేకుండా ఉండడము, ఆ తర్వాత ఏంటి, మోసం చేయకుండా ఉండే లక్షణం, తర్వాత పారిపోకుండా ఉండే లక్షణం, ఆ తర్వాత ఏంటి, తర్వాత ప్రజలలో ధర్మాన్ని అభివృద్ధి చేస్తూ ఉండే విధంగా పరిపాలించడం మొదలగునవన్నీ కూడా క్షత్రియుల స్వాభావిక కర్మలు. అంతే కదా. మనకున్నాడు కదా క్షత్రియులు, ఎవరు, మన శ్రీరామచంద్రుడు ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి దశరథ రాజు రాముడు కొడుకు. రేపు పట్టాభిషేకం అనకుండా కూడా ఒక తల్లి, సవతి తల్లి, అందులో మన భర్తకి ఏదో 3 కోరికలు కోరిందని, ఆ కోరికలు వచ్చి రాముడు అడవికి వెళ్ళాలి, భరతుడికి పట్టాభిషేకం చేయాలి, రాముడు 14 ఏళ్ళు దూరం ఉండాలి. ఎందుకు, ఒకవేళ కనుక అదే ఏరియాలో కనుక ఉంటే ఎవరు భరతుడిని రాజుగా కన్సిడర్ చేయరు. ఆ 14 ఏళ్ళు అయితే భరత రాజుని మర్చిపోతారు. ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి అని తెలిసి కూడా రాజు, క్షత్రియుడు యుద్ధం చేసే పవర్ ఉంది. అవసరమైతే పోయి భరతుడు కాదు కదా, మొత్తం అందరిని చంపేసి సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి శక్తి ఉండి కూడా తండ్రి మాట కాదనలేక, తల్లి చెప్పినటువంటి తండ్రి ఆమెకు మాట ఇచ్చాడు కాబట్టి అది నిలబడాలని అడవులకు వెళ్ళాడు. ఎందుకు, క్షత్రియ ధర్మం అంటే ఏంటంటే వెన్ను చూపటం అలవాట్లేదు. అంటే రాజరికం ఉంటుంది కానీ నిస్వార్థంగా అవతల వాళ్ళని రక్షించే లక్షణం కోసమే ఉంటారు అని అలాంటి ఆలోచన ఎవరైతే ఉంటుందో వాళ్ళని రాజులు చేయడం జరిగింది. అంటే వాళ్ళ పుట్టుకతోనే వీళ్ళంతా రాజులు, బ్రాహ్మణులు, శూద్రులు అని ఎక్కడా ఏమీ భగవద్గీతలో చెప్పలే. వాళ్ళ గుణాలకు అనుగుణంగానే చెప్పింది. అంతే కదా. చాణక్యుడు మౌర్య చంద్రగుప్తుడు ఉన్నాడు. మౌర్య చంద్రగుప్తుడు ఏమి రాజు కాదు, రాజరికం ఏం కాదు, ఒక దాసీకి పుట్టినవాడు. అయినా ఎంత పేరు సంపాదించాడు, చాణక్యుడు మంత్రిగా ఉండి. అంటే ఏంటి, ఆ రోజుల్లో ఎవరికి ఇచ్చిన పనిలో వాళ్ళు అభివృద్ధి చెందుకుంటూ పోతూ ఆ ధర్మాన్ని తప్పకుండా వాళ్ళు మనకి కొన్ని రూల్స్ పెట్టి వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు జీవించి చూపించి
ఇదే భగవతత్వం అనేటువంటి విషయాన్ని మనకు చెప్పారు. వాళ్ళేమి నేను వేదాలు చదివి తర్వాత నేను ఉపనిషత్తులు బ్రహ్మాండంగా చెప్పినంత మాత్రాన్ని నేనేదో స్వర్గానికి పోతామని వాళ్ళు చెప్పలే. అవి చదువుకున్నది నువ్వేం చేయాలి, వాటిని నువ్వు ఆచరించాలి, నలుగురికి ఉపయోగపడేట్టు చేయాలి. అలా నువ్వు ఆచరించుకోకుండా ఊరికిన బ్రహ్మాండంగా నేను చెప్తున్నాను అంటే దానివల్ల ఎవరికి పీసరంత ఉపయోగం కూడా ఉండదు. అంటే ఏంటి, ఏదైనా సరే ఒక మంచి అంటే ముందు మనం ఆచరణకు తెచ్చుకోవాలి. అది ఆ ఋషులు మనకు చెప్పింది. సో రెండో వర్ణం ఏంటి, క్షత్రియులు అని చెప్పాడు. 3 వచ్చేంటి 44 వ్యవసాయం, గోరక్షణ, క్రయ విక్రయ రూప సత్య వ్యవహారము, ఇవన్నీను వైశ్యుల స్వాభావిక కర్మలు. అట్లే అన్ని వర్ణాల వారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మన స్వభావాలకి కొన్ని ఉంటాయి అబ్బాయి. ఇప్పుడు మన పిల్లలే చూడండి, కొంతమంది ఉంటారు, 100 రూపాయలు మనం వాళ్ళకి ఇచ్చాము, ఒకడేం చేస్తాడు ఏదో ఒకటి అందరికి కావాల్సినవన్నీ కొనుక్కొచ్చి ఇచ్చేస్తాడు. 4 పిల్లలు ఉంటే ఒకడేం చేస్తాడు, వాడు ఉంటే వాడేం తినకుండా పక్కవాడికి పెట్టేస్తాడు. రెండోవాడు, మూడోవాడు ఉంటాడు, వాడేం చేస్తాడు ఈ 100ని పక్కవాడికి ఇంట్లో వాళ్ళకే ఒకళ్ళకి వడ్డీకి ఇచ్చేసి 10 రూపాయలు 5 రూపాయలు పెట్టి ఈ 100 రూపాయలని పెంచుకుంటూ పోతాడు. 4వ వాడు ఉంటాడు, ఇచ్చింది అప్పటికప్పుడు తినేస్తాడు, 100 రూపాయలు తినేసి పక్కవాడు కనుక నేను నీకు హెల్ప్ చేస్తాను ఇంకో 2 రూపాయలు నాకు అని అడుగుతాడు. అంటే అర్థం ఏంటి, ఇవన్నీ కూడా గుణాలు. మన ఇంట్లో మన పిల్లలకే ఇన్ని గుణాలు మనకు కనపడుతూ ఉంటాయి. అంటే ఈ గుణం అంటే ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ స్వభావం. అది పూర్వజన్మనండి, లేకపోతే వాళ్ళు తయారు చేసుకున్నది అనుకోండి, వాళ్ళకి అవి ఇంట్రెస్ట్ అవనియండి, మనకు ఆ వివరాలని తెలియదు. కానీ ప్రతి మనిషికి ఒక స్వభావం ఉంటుంది. మనకే ఇట్లా మనకి ఏంటి, మనం అన్నీ వాడేసుకొని పక్క వాళ్ళని అడుగుతున్న స్వభావం ఉందనుకో. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ అన్నీ ఎందుకు ఇవ్వాలి, అందరం ఒకటే కదా. మరి పని చూపించి వాళ్ళకి హాయిగా పని ఉంటే పని చేసుకుంటారు, వాళ్ళు గ్రో అవుతారు కదా. అట్లా చేయకుండా వాళ్ళు డబ్బులు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చేస్తే దానికి వాల్యూ ఏముంటుంది, పోతారు, తాగుతారు, పాడే చేసుకుంటారు, కుటుంబాలు పాడైపోతున్నాయి. ఏదో పాపం ఆడవాళ్ళు ఏదో పని పాట చేస్తారు, ఆ పిల్లల్ని చదివించుకోవడం ఏదో చేస్తుంటారు. అంటే ఏంటి, దానికి కారణం ఆ స్వభావాలని. నిజంగా క్షత్రియతత్వం కనుక పరిపాలనలో కనుక దక్షత ఉన్న వాళ్ళైతే అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరు. అలా ఉండింది ఆ రోజుల్లో సామాజిక వ్యవస్థ. అంటే అలా పనికొచ్చేవాడిని తీసుకొచ్చి రాజుగా కూర్చోబెట్టేవాడు, లేకపోతే పక్కనున్న సైన్యాధిపతి వాడిని కొట్టేసి ఇంకోటి వచ్చి పడేవాడు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మూడో వ్యవహారం ఏం చెప్తున్నాడు, వ్యాపారం చేసేవాళ్ళు ఎట్లా ఉంటుంది, లాభం నష్టం, తర్వాత డబ్బులు వస్తాయి కాబట్టి సమాజంలో ఉండేటువంటి మంచి విషయాలు అబ్జర్వ్ చేయడం, గోరక్షణ. ఇప్పుడు కూడా చూడండి చాలామంది, ఇప్పుడు మనం ఇప్పుడు బొంబానీస్ వాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేస్తున్నారు, ఏదైనా డొనేషన్ కావాలన్నా వాళ్ళే ఫ్రీగా చేస్తారు. ఎందుకు, వాళ్ళ దగ్గరే కదా ఉంది, వాళ్ళు అలా సంపాదిస్తారు. అంటే ఏంటి, కొంచెం మోసం కూడా ఉంటుంది, సంపాదిస్తారు, దాన్ని అలా ఖర్చు పెడతారనమాట. తర్వాత ఈ 3 పనులు చేయని వాళ్ళు ఉంటారే, బద్ధకస్తులు, సోమరిపోతులు. అంటే ఎట్లా, జ్ఞానాన్ని డెవలప్ చేసుకోరు, తర్వాత ఏంటి ఒకళ్ళని రక్షించే పనికి వెళ్ళరు, వ్యాపారం చేయాలన్నా దానికి ముడ్డుగుదురు కూర్చొని డబ్బులు కొంచెం పెట్టుబడి పెట్టి చేయాలి కదా, దానికి శక్తి ఉండదు. అందుకని ఏదో ఒకటి బతకాలి కదా, ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. అని మళ్ళీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆ పుట్టుక కులం అని ఏమైనా చెప్పారా, లేదు. ఆ గుణానికి అనుగుణంగానే, లేదు నేనెందుకు వీళ్ళందరి దగ్గర పనిచేయాలి, నాకు తెలివితేటలు ఉన్నాయి కదా, నేను కూడా పోయి అవన్నీ చెప్తాను కదా, నేను కూడా పుస్తకం రాస్తాను కదా, రాసిన వాళ్ళు ఉన్నారు. కులాలతో మతాల్లో లేకుండా కూడా వాళ్ళు, ఇప్పుడు విశ్వామిత్రుడు ఉన్నాడు, బ్రాహ్మణేం కాదు, రాజర్షి, చేసిన వాడు ఉన్నాడు, అలా చేసి పెంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే పరశురాముడు ఉన్నాడు అనుకో, అతను మళ్ళీ అందరినీ చంపేస్తే చివరికి వచ్చి రాముడు చంపేస్తాడు. అంటే ఏంటి, కులాల బేస్ ఏం కాదు, వాళ్ళ గుణాలు కనుక కక్షా కార్పణ్యం ఉన్న గుణాలైతే అవి చిన్నగా మార్చుకుంటూ ముందు గుణాలకు వెళ్ళాలని భగవద్గీతలో చెప్పాడు. ఎవరిని ఎక్కడ స్టక్ అవ్వమంటారు, కింద రాస్తాడు, వండర్ఫుల్ ఉంటుంది. స్టక్ అవ్వమని చెప్పలా, ఎవడు వీడు గొప్ప వాడు తక్కువ అని చెప్పలా. ఈ స్వభావాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ పొటెన్షియాలిటీ అంతా కూడా భగవతత్వంలో నుంచే వచ్చిందన్నాడు. అంటే సొంతం ఏమి కాదు, అంతా పరమాత్మతత్వం. ఒక చెడు చూసినా అది కూడా భగవతత్వం. ఎందుకు మనం అలా ఉండకుండా ఉండాలని మన మోడల్ని పెట్టింది కూడా అదే తత్వం అనమాట. అంటే అల్టిమేట్ ఏంటి, మనం ఎదిగి మనమే భగవతత్వం అనేటువంటి విషయాన్ని ఎలా గ్రహించాలని చెప్పడం జరిగిందబ్బా, అంతకంటే ఇంకేం లేదు. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ 45 చూద్దాము. తమ స్వాభావిక కర్మల యందు తత్పరులైన వారు భగవత్ప్రాప్తి రూప పరమసిద్ధిని నిస్సందేహంగా పొందురు. స్వకర్మ నిరంతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరించవలసిన విధులు తెలుపుచున్నాను వినుము. అంటే ఏంటి, ఎవరి స్వభావానికి అనుగుణంగా వాళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా డెఫినెట్గా పరమాత్మతత్వ సిద్ధిని పొందుతారంటే ఏంటి, ఒక హీనమైన పని కాబట్టి వాడు హీనంగా పడుంటాడని భగవద్గీతలో చెప్పాల. వాడి స్వభావానికి అనుగుణంగా వాడు ఎన్నుకున్న పని పద్ధతిగా కనుక చేశాడంటే ఆ పని కూడా భగవతత్వ పని అని చెప్పాడు. ఇంతకుముందు కూడా చెప్పున్నాడు, ఒక పని గొప్ప పని, ఒక పని తక్కువ పని అని భగవద్గీతలో ఎక్కడా చెప్పాల. బాత్రూమ్ కడగడం కూడా పనే, అట్లాగే దేవుడికి పూజ చేయడం కూడా పనే, ఇలా పుస్తకం చదవడం కూడా పనే. అంతే తప్ప నిజంగా జ్ఞాని అయిన వాడికి ఈ పని గొప్పది, ఈ పని తక్కువ అనేటువంటి విషయం లేదు. ఏ పని అయితే తనకు భగవతత్వం ఇచ్చిందో ఆ పని కనుక చేశాడు అంటే పరమసిద్ధిని నిస్సందేహంగా
పొందుతాడని ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. పోయి ఇక్కడెక్కడన్నా ఒకళ్ళు గొప్పని ఏమైనా చెప్పాడు ఇప్పటివరకు? ఏమీ చెప్పాల. స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరించవలసిన విధులు తెలుపుతున్నాను చూడు. సరేనయ్యా, ఏ పని చేస్తే ఆ పని పర్ఫెక్ట్గా చేసిన వాడు డెఫినెట్గా వెళ్తాడు. అలాంటి స్వకర్మ ఎట చేస్తాడు, ఎలా చెయ్యాలి అని చెప్తున్నాను. నెక్స్ట్ థీమ్ చెప్తున్నాడు 46. ఏంటి? సమస్త ప్రాణుల ప్రాదుర్భావము పరమేశ్వరు నుండి జరిగింది. ఇంత వండర్ఫుల్గా చెప్తున్నాడు చూడండి. చీమ దగ్గర నుంచి మహామునులు ఋషుల వరకు జరిగినటువంటి సృష్టి అంతా, జీవ చైతన్యం అంతా ఆ పరమాత్మతత్వం నుండే జరిగింది. ఇక్కడ ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అనేటువంటి భావం లేనే లేదు. అందరిలో ఉన్నది అదే భగవతత్వ చైతన్యం. సో అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందును. ఎటువంటి తన స్వభావానికి అనుగుణంగా ఎటువంటి కర్మలను అయితే ఎన్నుకున్నాడో ఆ కర్మలను నిర్వర్తిస్తూ పరమగతిని పొందగలడు అంటాడు. దానికి ఉదాహరణ ఎవరు? కన్నప్ప. మన వాళ్ళు ఎన్ని స్టోరీలు చెప్పారబ్బా. కన్నప్ప చూడండి. కన్నప్ప ఎవరు? ఒక ట్రైబల్. ఏం చేశాడు కన్నప్ప? తన మాంసం తీసుకుంటాడు, దేవుడికి కూడా అదే పెట్టాడు. 100%. మరి దేవుడు ఆయన ప్రత్యక్షమైనాడు కదా. అంటే ఏంటి అర్థం? అంటే అట్లా ఇప్పుడు ఎవరు మన అదేది ఒక పురుగు చూస్తుంది, సాలెగూడు, అది కూడా దానికి అనుగుణంగానే, దాని స్వధర్మానికి అనుగుణంగానే అది పూజ చేసింది. అట్లాగే ఏనుగు దాని స్వధర్మానికి అనుగుణంగానే అది పూజ చేసింది. అయినా సరే వీళ్ళందరికీ కూడా భగవతత్వంలో ఆయనకు ప్రత్యక్షం జరగడం జరిగింది. ప్రత్యక్షం అంటే ఏం లేదు, వాళ్ళు ఆ భగవతత్వ స్థితిని వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకున్నారంటే ఏంటి? స్వధర్మం అనేది చాలా ముఖ్యం. నీకు ఇచ్చిన పనిని నువ్వు పర్ఫెక్ట్గా చేయాలి. ఇప్పుడు నేనున్నాను, నేను భార్యని, నేను తల్లిని, ఆ తర్వాత నేను కూతుర్ని, లేదా ఒక ప్రొఫెషనల్ని. ఏ పని నేను తీసుకుంటే ఆ పనిని అందులో నేను పర్ఫెక్ట్గా సంతోషంగా భగవతత్వ పని జరుగుతుంది అని కనుక ప్రాసెస్ చేశానంటే ఏమొస్తుందో తెలుసబ్బా. అది ఎవరికి వాళ్ళు ప్రాసెస్ చేసుకోవచ్చు. విపరీతమైన ఎనర్జీ వస్తుంది. ఏ పని చేసినా మనం ఇక్కడ అలసిపోతాము, ఈ పని చేస్తే అలసిపోము అనేటువంటి భావమే ఉండదు. ఎందుకు? నేను చేయటల్లా, నాలో ఉన్నటువంటి ఆ భగవతత్వం చేయిస్తున్నది అనేటువంటి భావంగా ఈ నాదిని కనుక మనం ఉపయోగించగలిగామంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అలా ఎలా ఉపయోగించాలనో ఈ భగవద్గీత మనకి చెప్పడం జరుగుతుంది. అంతకంటే ఎక్కడో స్వర్గం ఉంది, నువ్వు నరకం ఉంది, నేను వేయిస్తారు, కూర్చోబెడతారు అని ఏం చెప్పాలి. నీ మనసును వికాసం చెందించుకో. ఏ పనైనా ఒకటి, ప్రకృతిలో ఉంటాం, వస్తాం, వెళ్ళిపోతాం. దానికి అంత ఘర్షణ పడాల్సిన అవసరం ఏముంది? కాకపోతే ఆ చేస్తున్న పని నాది అని చేసామంటే టెన్షన్ పడతాం. నీదేమి లేదు ఇక్కడ. ఎలానో పోయేదానికి నాది నీది ఏముంటుంది? ఆ తత్వశక్తే ఉంది. ఆ శక్తి అంటే ఏంటి? మళ్ళీ నీ జ్ఞానమే. అంటే ఏంటి? నువ్వు పోతావు కానీ నీ జ్ఞానం ఎక్కడికి పోతుంది? ఉంటుంది. 20 సంవత్సరాలైనా మనం 20 ఏళ్ల నాడు నేర్చుకున్నది ఇప్పుడు మొదలుపెట్టిన 2-3 రోజులు ప్రాక్టీస్లో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అంటే ఏంటి? జ్ఞానం అనేది అట్లా స్టాంప్ వేసినట్టుగా కూర్చొని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఆ జ్ఞానాన్ని మనం వ్యాపింపజేసుకోవాలి, శరీరానికి పెద్ద విలువ ఇవ్వకుండా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు? బాగుగా ఆచరించబడిన పరధర్మం కంటేను గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. అంటే ఏంటి? బాగుగా ఆచరించబడిన పరధర్మం కంటే, కొన్ని పరధర్మాలు ఉన్నాయనుకోండి, అవి చాలా గొప్పగా ఉండొచ్చు. సపోజ్ ఇప్పుడు స్వామీజీలు ఉన్నారు, వాళ్ళు బాగా కూర్చొని 24 గంటలు ధ్యానం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకేం ఫ్యామిలీ లైఫ్ లేదు. వాళ్ళ దృష్టి ఏంటి? ఏదో కూర్చోవడం, వచ్చిన వాళ్ళకి ఏదో చెప్పటం, ఏదో ఆశ్రమ కార్యకలాపాలు చేసుకుంటూ ఉన్నారు. అది గొప్ప ధర్మం కూడా కావచ్చు. కానీ ఇప్పుడు నేను పోయి నా సంసారాన్ని అంతా వదులుకొని ఇంట్లో వాళ్ళకి వంట కూడా పెట్టకుండా, నాకు చాలా భగవతత్వం అంటే చాలా ఇష్టం, అక్కడికి పోయి కూర్చున్నాను అనుకోండి, అది మంచి ధర్మమే. కానీ నా స్వధర్మాన్ని నేను వదిలిపెట్టా. ఈ స్వధర్మం వదిలిపెట్టినందువల్ల ఏమవుతుంది? నేను రేపు రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అంటే అవి చాలా గొప్ప పనులైనా సరే నీ ధర్మమే నీకు ముఖ్యము. ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నాను, ఏదో నాకు కేసు ఒకటి వచ్చింది, కోర్టుకు వెళ్ళాలి. దానికంటే కూడా ఈ భగవద్గీత అత్యున్నతమైందని కూర్చున్నాను అనుకో, కోర్టుకు కూడా వెళ్లకుండా తప్పు. నేను కేసు తీసుకున్నాను అంటే కరెక్ట్గా కోర్టుకు వెళ్ళి పని చేయాలంటే ఏంటి? అది నా స్వధర్మం. అంటే ఏంటి? పరధర్మం చాలా గొప్పది కావచ్చు, భగవద్గీత చాలా గొప్పది కూడా కావచ్చు, కానీ నాకు అవసరం లేదు. నేను చేయాల్సింది ఏంది? నాకు ఇచ్చిన ధర్మాన్ని నేను పర్ఫెక్ట్గా చేయాలి. లేదు అంటే ఈ ధర్మం నా వల్ల కాదు, నువ్వే చూసుకో అంటే, కాదు నీ ద్వారానే జరగాలమ్మా అని ఎవరైనా చెప్పారనుకో, జరగాల్సిందే నువ్వే. అంటే ఏంటి? స్వధర్మం చాలా ముఖ్యం అనేటువంటి విషయం చెప్తున్నాడు. స్వభావాన్ని అనుసరించి కర్మలను ఆచరించు మనుష్యులకు ఎట్టి పాపాలను ఏమాత్రం అంటవు. అంటే ఏంటి? స్వభావానికి అనుగుణంగా అంటే ఇప్పుడు కొన్ని చోట్ల పుడతాము. ఇప్పుడు ఆయన ఎవరు? మన పేరు మర్చిపోయినాను. మాంసం కొట్టి అమ్ముతాడు చూడండి. స్వధర్మం అంటే ఏంటి? నాకు ఏ దేవుడు వద్దు, దయ్యం వద్దు, నేను నా తల్లిదండ్రుల్ని పూజించుకోవాలి, వాళ్ళకి సేవ చేసుకోవాలి అని మాంసం కొట్టేటువంటి పనిలో ఉంటాడు. కానీ ఆయన అందరూ ఎగతాళి చేస్తే ఒక రాజు ఆస్థానంలో ఒక విగ్రహం పెట్టి ఈ సోకాళ్ళు మంత్రాలు పూజలు చేసే వాళ్ళంతా మంత్రాలను చదవమంటారు. వాళ్ళు చదివితే పిసరంత కూడా దైవ విగ్రహం కదలదు. ఇతనెళ్ళి ఊరికి నెళ్ళి అలా దండం పెడతాడు, దైవ విగ్రహం మూవ్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? మనసు నిశ్చలంగా స్వార్థం లేకుండా
నాకు ఏ పని ఇస్తే ఆ పని ఇది సర్వశ్రేష్టమైనది, ఇది భగవతత్వ పని అనేటువంటి కనుక చేసుకుంటూ పోతే వాళ్ళకి ఎలాంటి పాపాలు అంటాం. అంటే ఏంటి, ఇంట్లో చేయాల్సిన పనులన్నీ వదిలిపెట్టి ఎక్కడో ధ్యానం చేస్తే ఏదో వస్తుందని పోయినామనుకోండి, అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఏంటి, ఇంట్లో నువ్వు నిర్వర్తించాల్సిన పనులు, ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదో సేవ చేయాలి, వాళ్ళకి చేయాల్సిన పనులన్నీ ఉంటాయి, చేసావు. అక్కడికి వెళ్ళిన గొప్ప దానికంటే కూడా నువ్వు ఇంట్లో చేసిన పని వల్ల నీకు లాభం వస్తుంది. కాకపోతే మన మానవ జన్మ ఏంటి, ఆ విషయాన్ని ఏంటి, ఎంతసేపటికి మనం ఏదో ఒక విధంగా ఇప్పుడు రజోగుణంలో ఇందాక చెప్పాడే తప్పించుకునేది మనకు అలవాటు అవుతుంది. అంటే ఎక్కడికి పోయినా నాకేదో సుఖం వస్తుంది అనేటువంటి విషయంగా ఉన్న విషయాన్ని తప్పించుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది రజోగుణం. అంటే స్వధర్మాన్ని తప్పించుకుంటాం అనమాట. 100% అందరము తప్పించుకుంటాం, ఇక్కడ ఎవరు ఎక్సెప్షన్స్ ఏమి ఉండదు. అలా తప్పించుకోవటం కరెక్ట్ కాదు. స్వధర్మం ఒకవేళ అది మంచిది కాకపోయినా సరే అది నువ్వు చేయాల్సిన అవసరం ఉంది అని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటి, 48 కౌంతేయ, దోషయుక్తమైన నువ్వు సహజ కర్మను త్యజించరాదు. ఏలనన అగ్ని పొగచే ఆవరించబడినట్లు కర్మలన్నీ ఏదేని ఒక దోషంతో కూడియే ఉండును. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కర్మ దోషమైనా సరే నువ్వు దాన్ని వదలకూడదు. ఎందుకు, నువ్వు ఏ కర్మన్నా తీసుకో, ఏదో పిసరంత దోషం ఉంటుందంతే కదా. ఇప్పుడు మనం చూస్తాము ఎన్ని బ్యాక్టీరియాలు ఉన్నాయో మన కంటికి కనపడదు. మన నోట్లో నుంచి వచ్చేటువంటి గాలికి కూడా కొన్ని బ్యాక్టీరియా చచ్చిపోవచ్చు. అది మనకేమైనా తెలుసా? నడుస్తున్నప్పుడు ఎన్ని అవుతాయో తెలియదు, చివరికి మన పొట్టలో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అంటే ఏంటి, దోషం అనేది లేకుండా కర్మ అనేది ఉండదు. అందుకని ప్రతి కర్మలో ఏదో కొద్దో గొప్ప కాస్త మంచి ఉంటుంది, కాస్త చెడు ఉంటుంది. అలాంటప్పుడు ఏముండును, అలాంటప్పుడు నీ సహజ కర్మను ఎందుకు నువ్వు దోషం అనుకుంటావు? నీకు ఇచ్చినటువంటి సహజ కర్మే మంచి కర్మ అనుకుంటూ పద్ధతిగా దైవత్వ కర్మగా నువ్వు చేసుకుంటూ పో. అప్పుడు నీకేమవుతుంది, ఆ భగవతత్వ స్థితి నీకు అవగాహనకు వస్తుంది. కర్మ అంటే ఏంటి, కర్మలన్నీ కూడా నీ స్వభావానికి అనుగుణంగా చేసుకుంటూ పోయేవి. ఈ స్వభావం ఎందుకుంది కదా, ఇప్పుడు మన సంస్కారానికి అనుగుణంగా నాకు పని చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా నేను చెయ్యను అని మనసులో అనుకున్నాను, కానీ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు వచ్చింది, నా జ్ఞాపకాల్లో నేను పెట్టుకున్నాను ఈ పనులన్నీ నేను చేయాల్సినటువంటి అవసరం ఉంది అని. అప్పుడు చేసేటప్పుడు ఏం చేయాలి, 100% ఆనందంగా చెయ్యాలి. అందుకని మనకు భగవతత్వంలో చెప్పింది ఏంటి, జరిగిపోయినవన్నీ శరీరానికి, జరగబోయేవన్నీ కూడా మనకి తెలియదు, మాయ. అంతే కదా, మాయ. ప్రస్తుతం ఉన్నదేంటి, భగవతత్వం. అందుకని నువ్వు మాట్లాడినా, కూర్చున్నా, తింటున్నా, ఏం చేసినా ప్రస్తుతంలో ప్రతి చోట భగవతత్వాన్ని చూస్తూ భగవతత్వ కార్యక్రమం జరుగుతోంది ఈ పరికరం ద్వారా అనేటువంటి చేసుకుంటూ ఏ ఫలాన్ని ఆశించకుండా ఉన్నామనుకో, అది జ్ఞానస్థితి. అటువంటి స్థితిలో కనుక ఉంటే నాకు భగవతత్వాన్ని, నాకు ఈ జ్ఞానికి పిసరంత కూడా తేడా లేదు అని ఆ మహానుభావుడు చెప్పడం. మనకే నిర్వికల్పంగా ఏ కోరిక లేకుండా నిశ్చింతగా ఉన్నప్పుడు మనకి ఇంకా టెన్షన్ ఏముంటుంది. మన మనస్సు ఈ శరీరం గురించి, ఈ కోరికలు, ఇంద్రియాలు వాటి గురించి కనుక వెళ్ళకపోతే, కాన్షియస్ అనేది స్వచ్ఛంగా ఉంటే అదే ప్యూర్ కాన్షియస్నెస్. అంటే ఏంటి, భగవతత్వం అనేది బయట ఎక్కడా లేదు, అది ఒక రకమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి, దాన్నే ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. దాన్ని పెంచుకోవాలి అంటే ప్రకృతితో తాధ్యాత్మ్యం చెందుతున్నటువంటి ఈ శరీరం కానీ ఇవన్నీ కూడా ఇవి తాత్కాలికం, వీటికి మనం టెన్షన్ పడక్కర్లేదు. కానీ ప్రకృతితో జరగాల్సినటువంటి పనులు పరమాత్మతత్వ భావంగా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అది నువ్వు తీసుకున్నటువంటి స్వధర్మాన్ని వదలడానికి లేదు. స్వధర్మం అనేదే భగవతత్వం. ఇంకేదో పరధర్మంలో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నా స్వధర్మాన్ని విడిచిపెట్టి ఆ పరధర్మానికి వెళితే ఏం ఉపయోగం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. రేపు కంటిన్యూ చేద్దాం.